డైలాగ్స్ చాలా ఇంపార్టెంట్. మొన్న అలాగే అమ్మ డైలాగ్ పెంట్ అయిపోయింది కదా, తెలుసు కదా అలో. ఏది తెలుసుగా తెలుసు. బ్రో. నాకు బాగానే నచ్చింది బ్రో సినిమా. ఎందుకు అంటే మీ అందరికి డ్యూడ్ నచ్చిందా బాగా? డూడ్ నాకు అసలు ఆ మూడట్లో కేరాంప్ నచ్చింది బ్రో. ఫ్రాంక్ గా నాకు కూడా కేరామ్ ఫస్ట్ చాయిస్. యా. కానీ తెలుసు కదా అని ఎందుకు ఇంత ట్రోల్ చేస్తాను నాకు అర్థం కావట్లే. ఏం సిద్ధు మీద ఎందుకు అంత బాధపడుతున్నారు? సిద్ధు అంత సిద్ధు వరస్ట్ మీదని ఉందా? కాదు నాకు అదే కానీ, అర్థం కాలే. అంటే డైలాగులు ఆ, నాకు కొంచెం నచ్చలేదు బ్రో. ఈ- ఏ- ఇంకెవరైనా చెప్తే బానే ఉండదేమో, సిద్ధు చెప్తుంటే డీజే టిల్లు మనల్ని మోసం చేసి సిద్ధులా మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు, ఇదేదో స్కామ్ ఆహా. లాగా ఉంది అన్నట్టు అనిపించింది. అంటే మైండ్ లో ఉండిపోయింది ఇంకా డీజే టిల్లు. డీజే టిల్లు. ఇప్పుడు జనాలతో ప్రాబ్లం ఏంటంటే యా. మళ్ళీ అదే యాస పెడితే డీజే టిల్లు లాగే చేస్తున్నాడు ప్రతి సినిమా అంటారు. అవును. మార్చి చేస్తే మారాలని చేస్తున్నాడు అంటారు. ఆ. ఎట్లా? అసలు నాకు ఒకటి, ఈయన మీద ఇన్ని ట్రోల్ చేస్తున్నారే, నాకైతే సినిమా బాగానే నచ్చింది. ఉమ్. డూడ్ మీద ఎందుకు చేయట్లే మీరు? అంటే అసలు డూడు ఇది ఒకసారి వచ్చినప్పుడు ఇది ఎంత బాగుంటుంది సినిమా, ఎంతో బెటర్ ఇది సినిమా. అట్లీస్ట్ మనకి కొంచెం ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఏంటి తిక్క తిక్క బిహేవ్ చేస్తున్నాడు, ఒకే ఇంటర్వ్యూలో ఇద్దరు అమ్మాయిలు పెట్టాడు, నెక్స్ట్ ఏం చేస్తాడు, దొరికిపోతాడు దొరికిపోడా కానీ కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆ డ్యూడ్ చూస్తే నాకు వచ్చింది భయ్యా ఒక మెంటల్ రే. డ్యూడ్ నాకు దీన్ని కూడా చూసి నీరసం నచ్చలేదు తప్ప బ్రో. ఏముందిరా దీంట్లో? అసలు ఈయన డ్యూడ్ త్యాగాలు చేస్తా ఉంటాడు. ఆ? ఆ ఆ ఆ స్టోరీ బోర్డు మీద రాసినప్పుడు, ఆ స్క్రీన్ ప్లే రాసినప్పుడే చాలా తప్పులు ఉన్నాయి డ్యూడ్ లో. తప్ప బూతులు అసలు ఘోరం. ఆడేమో సాక్రిఫైస్ చేస్తూ ఉంటాడు, ఈమెమో పట్టించుకొని కూడా పట్టించుకోదు. అంటే ఏంటి మీరు ఇచ్చే ఇండికేషన్ చూసే వాళ్ళకి, అబ్బాయిలకంతా అంటే ఇలా సాక్రిఫైస్ అవుతూ ఒక రెడ్ ఫ్లవర్ అయిపోయే ఆ. ప్రాసెస్ ఉంటే నువ్వు గ్రేట్, నువ్వు హీరో. దానికి ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ టెన్ 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 మ్యూజిక్ వచ్చి నువ్వు రావాలా? రియల్ లైఫ్లో రెడ్ ఫ్లవర్ అంటారు. అదే. యా, సి యూ హ్యావ్ టు బీ స్వీట్ టు హర్. ఐఎమ్ నాట్ సెయింగ్ యూ హ్యావ్ టు బీ హార్ష్ ఆన్ హర్. బీ స్వీట్ టు హర్, బట్ మెయింటైన్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్. అవును. సెల్ఫ్ రెస్పెక్ట్ వదిలేసి నువ్వు ఏదో ఒక బానిసలాగా బతికి అమ్మాయి వెనకాల తిరుక్కుంటా నీ ఇష్టం వచ్చినట్టు ఉంటే నువ్వు ఏం మెసేజ్ ఇస్తున్నావు చూసే వాళ్ళకి? అక్కడ చాలా డిఫరెన్స్లు తేవచ్చు బ్రో. లైక్, ఆడు సాక్రిఫైస్ చేయడం కాకుండా ఫాదర్ ని మార్చడానికి ఏమైనా ట్రై చేసి ఉంటే, మ్మ్. పెళ్లి ఒప్పించి పెళ్లి చేయడానికి ఏమన్నా అందులో కామెడీ లాగా ప్రాబ్లమ్స్ వచ్చి అట్లా చేసినా బానే ఉండేది. ఈడిక్కడ. సరే ఒక పని చేసి ఉండొచ్చు కదా, ఆ హీరో క్యారెక్టర్ వీని బదులు అతను పెట్టే ఉండొచ్చు. హీరో క్యారెక్టర్ ఆ. ఈయన ఎందుకు పెట్టారు మధ్యలో? అవును. ఎందుకు ఈయన ఎందుకు మధ్యలో? నాకు యాక్చువల్లీ అదే అనిపించింది. డూడ్ లో ప్రదీప్ ప్లేస్ లో వేరేవాడు, ఆ వేరేవాడి ప్లేస్ లో ప్రదీప్ ఉండుంటే సినిమా బానే ఉండేది. ఎందుకంటే మనకు పెట్టి నువ్వు మైండ్ లో. కావాలంటే కొంచెం ఆ రోల్ కొంచెం ఎక్స్టెండ్ చేసుకో కావాలంటే. ఎందుకంటే మనకి. కామెడీ చేసి ఇదేంది ఇది, నువ్వు హీరో యా. నువ్వంటావు, నువ్వు హీరోయిన్ వేరే అంటారు. రే ఏంట్రా, అయ్యో నాకు మెంటల్ వచ్చేసింది బ్రో దాన్ని చూసినప్పుడు. బా ఫ్రస్ట్రేట్ అయిపోయి నా నీరసం అయిపోయింది. సినిమా అయిపోయిన తర్వాత అమ్మా నేను పోతాను రోయ్, నాకు వద్దు రో ఇది అనిపించింది. ఆ? కే ర్యాంప్ నాకు ఎలా ఈ మూడిట్లో కే ర్యాంప్ అయితే నాకు అసలు సేవియర్ లాగా అనిపించింది బ్రో. కే ర్యాంప్ అసలు నేను చూసి ఫిదా అయిపోయా. ఫిదా కిరణ్ అయిపోయాను బోర్ ఈజీగా. యాక్టింగ్కి ఫిదా అయిపోయా. అవును. అసలు టైర్ వన్లో లేకుండా టైర్ వన్ పర్ఫార్మెన్స్ ఇచ్చేసాడు సినిమాలో. ఒక్కొక్క కామెడీ. సీన్ చూస్తా కామెడీ అంటే కూడా బాగుంది. ఎక్సలెంట్ బ్రో. ఒక సీన్లో హాస్పిటల్ సీన్ ఉంటుంది, లోపల ఆమె పిచ్చి పిచ్చి బిహేవ్స్ అంటే డోర్ నుంచి భయపడతా భయపడతా ఏం పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అసలు. చూసేటప్పుడు అయితే ఏంట్రో కిరణ్ అబ్బోర్ ఇంత బాగా పర్ఫామ్ చేస్తాడనిపించింది నాకు. నాకు మంచి ఇంప్రెషన్ వచ్చింది కిరణ్ అబ్బోర్ మీద. నేను రివ్యూస్ కూడా భలే ఇచ్చా సినిమా మీద. యా. నాకు బాగుంది, నా ఫస్ట్ చాయిస్ కే ర్యాంప్, వెళ్ళి చూడండి ట్రస్ట్ మీ అని చెప్పా. నేను అసలు కే ర్యాంప్ చూడొద్దనే అనుకున్నా బ్రో. అసలు మొత్తం వదిలేసాను, హోప్స్ అన్ని వదిలేసా. హ్మ్. కే ర్యాంప్ ఏముండదు, మన అవునా? కిరణ్ అబ్బవరం అన్న నాకు డౌటే కొడుతున్నాడు అనుకున్నా. కానీ అవునా? సర్ప్రైజ్ అసలు కే ర్యాంప్ చాలా నచ్చింది. అవునవును, నాకు చాలా బాగా నచ్చింది అసలు. భలే ఉంటుంది సినిమా, అంత మంచి కామెడీ కామెడీ ఒక ఫన్ బ్రో. అట్లాంటి సినిమాలు చూస్తే మనకు పన్ను. ఒక ఎనర్జీ అవును. వస్తుంది. డూడ్ ఆ. లాంటి సినిమాలు చూస్తే పోద్ది యా. ఉండేదంతా. పోయింది పోయింది, నాకు ఇంట్రెస్ట్ పోయింది అంటారు కదా, అట్లా చా వెళ్ళిపోద్ది మొత్తం. చాలా క్వశ్చనేబుల్. కాకపోతే మ్యూజిక్ నాకు నచ్చింది డూడ్లో. మ్యూజిక్ యా బాగుంది. బ్రో, డ్యూడ్ యాజ్ ఎ సినిమా ప్రతి క్రాఫ్ట్ బాగానే ఉంది. పర్ఫార్మెన్స్ బాగున్నాయి, ఎడిటింగ్ మ్యూజిక్ బాగుంది. బాగుంది, ఎడిటింగ్. ఎడిటింగ్ బాగుంది, యా. యూనో ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, ఆ, అన్నీ బాగున్నాయి సినిమాలో. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద క్రాఫ్ట్ అండ్ యూనో టెక్నికల్ థింగ్, అంతా బాగానే ఉంది. కానీ స్టోరీ కాన్సెప్ట్ నచ్చరా బాగాలేదు. నాకు. అది కాన్సెప్ట్ ఐడియా ఆఫ్ యా. వెరీ ఫస్ట్ ఐడియానే నచ్చరా నాకు.
ఇట్స్ నాట్ లైక్ మనం ఏదో ప్రోగ్రెసివ్ కాకుండా మనం ఏదో ఓల్డ్ జనరేషన్ లాగానే అట్లా మాట్లాడడంలే. ఐఎమ్ టాకింగ్ ప్రెసెంట్ జనరేషన్ ఓన్లీ. ఇంత ప్రోగ్రెసివ్ అయితే అది ప్రోగ్రెషన్ ఎలా అవుతుంది? అసలు నువ్వు ఏం చెప్పాలనుకున్నా నాకు అర్థం కాదు. ఒక అమ్మాయి నచ్చినోడితో పెళ్లి చేసుకోవడం అనేది మంచిదే, మేము కాదన్నావా? మేము కాదనలేదే. నువ్వు ఆ కాన్ఫిడెన్స్కి 2.5 గంటలు మాకెందుకు సోది కొడుతున్నావు? పాయింట్ అది. నువ్వు చేసింది తప్పు అన్నట్లే మేము. సరే ఓకే, నచ్చలేదయ్యా, నువ్వు నచ్చలేదు, ఆమె నచ్చింది, ఒక అనుకూల పరిస్థితులు పెళ్లి చేసుకున్నారు. ఇది 2.5 గంటలు మేము ఎక్కడ చూస్తాము? నీలో మేము ఊహించుకోవాలా హీరోలో మేము, లేదా వాళ్ళలో ఊహించుకోవాలా మేము? సినిమా చూడ ఎక్కడో కనెక్ట్ అవుతాం కదా, ఒక క్యారెక్టర్కి మనం కనెక్ట్ అవుతాం. దీంట్లో నీకే కనెక్ట్ అవుతాము ఎంపతి. ఎందుకంటే నీకు అంత ఎమోషనల్ సీన్స్ ఇచ్చారు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు, నువ్వు బాధపడుతున్నావు అంటే నీ క్యారెక్టర్ ఫీల్ అవ్వమని మాకు ఇండైరెక్ట్గా చెప్తున్నారు మీరు. నీ క్యారెక్టర్ని ఫీల్ మేము ఏం చేసుకోవాలా? ఫ్రస్ట్రేషన్తో, డిప్రెషన్తో బయట రావాలా? అది నా క్వశ్చన్.